రెడీయా? సరే సరే రెడీ రెడీ. యాక్షన్. I love you very much. నువ్వే నా లోకం, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేనిదే నేను బతకలేను. ఐ లవ్ యు టూ. నేను కూడా అంతే. నువ్వు లేకుండా బతకలేను. ఐ లవ్ యు సో మచ్. నువ్వు లేకుండా బతకలేను. నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నా కాను, నువ్వు నా కుడి కన్ను, నువ్వు నా కుడి చెయ్యి. వీడెందుకు నన్ను ఎత్తుకున్నాడు? ఎత్తుకోవడం కాదే, సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆయన సుందరం గారు మీరెందుకు వచ్చారు? ఇదిగో శ్రీనివాసు, నువ్వే కదా వెళ్ళమా నువ్వు. అదెందుకు నువ్వు వచ్చామని అడుగుతుంది. సార్ సీన్లో ఎక్కడో పొరపాటు జరుగుంటుంది, మీరు వెళ్ళిపోండి, నేను మాట్లాడతాను. ఎందుకు పద్మావతి సీనప్పుడు? అది రేపు చూసుకుందాం, మీరు వెళ్ళిపోండి ఇప్పుడు. నాకొద్దు, ఇప్పుడే చేయాలి. ఆ మాయని పైకెత్తావా? ఎత్తాను. ఎలా ఉంది మాయ? అబ్బో, కొండని థ్రెడ్ ఉంది. కాసేపు ఆగితే మోకలు ఇరిగిపోదును కదా. ఆ కొండని ఇంకో గంట లేపిస్తాను, చచ్చూరుకుంటాం. వద్దులే, ఎన్ని వెళ్ళిపోతాను. శ్రీను, మనం చేద్దామా? నేను రెడీ, వెళ్ళండి. యాక్షన్. సమయానికి పద్మావతి కౌగిలించుకుంది కాబట్టి సరిపోయింది. ఆ బండది కౌగిలించుకుని ఉంటే చచ్చిపోయి ఉండేవాడిని. దేవుడా, నువ్వు ఉన్నావు. ఆ బండదాని పాలిట పడకుండా నన్ను సేవ్ చేసావు. ఏంటిది? షార్ట్ ఫిల్మే కదా. నీ మొహం కంటే పద్మావతి మొహం 100 రెట్లు బాగుంటుంది. ఎలా ఉంది? నీ మొహంలో ఉంది. థ్యాంక్ యూ. ఇంకా నయం, నీ మొహంలో ఉందని చెప్పావు కాదు. వాళ్ళిద్దరికే మొహాలు వెలిగిపోతున్నాయి. ఇదిగో త్రిపుర, వీడియో రికార్డ్ చేసింది, జాగ్రత్త. నిజంగా ఫోన్లో వీడియో ఉందా? ఉంటుంది త్రిపుర. ముందు పద్మావతిని పంపించేసి ఆ తర్వాత ఆ వీడియో సంగతి చూద్దాం. పద్దు, నువ్వు వెళ్ళు. ఎందుకు వెళ్ళమని చెప్తున్నాను కదా. ఎలా పద్దు, పోదాం పద. పెద్ద ఏది, నాకోసారి ఆ వీడియో చూపించు. ఆ వీడియోలో ఉంది నేను కాదే. నువ్వే. కావాలంటే చూసుకో. ఏది? బావ దగ్గరికి వెళ్ళిందిగా, ఇక డిలీట్ చేస్తాడు చూడు. ఇదిగో, దీన్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. షార్ట్ ఫిల్మ్ తీస్తారంటే షార్ట్ ఫిల్మ్. వీడంటే ఇంత పెద్ద దెబ్బ కొట్టాడు. ఎంత పెద్ద దెబ్బ కొట్టాడే. వాడి గురించి తెలిసి కూడా ఫోన్ ఎందుకు ఇచ్చావే, తింగర మొహందానా?
ఇప్పుడు మిస్ అయితే ఏంటి? పుట్టినరోజున చూసుకుందాం విడి సంగతి. సుందరం గారు, కాలు నొప్పి కాస్త తగ్గినట్టుంది కదా? తగ్గినట్టు ఉంది శ్రీనివాస్. అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ కార్లో డ్రాప్ చేయమంటారా, లేదా ఏదైనా ఆటో మాట్లాడమంటారా? ఓరి ఎదవా, కాలు తగ్గిందా అంటే ఏదో పరామర్శిస్తాను అనుకున్నాను. నేను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నావా? ఎలాగైనా సరే నేను ఇక్కడే ఉండాలి. నా మనసులో మాట పద్మావతికి చెప్పేయాలి. అంటే కొంచెమే తగ్గింది శ్రీనివాసు. ఇంకా తగ్గాల్సింది చాలా ఉంది కదా. ఓహో, నాకు అర్థమైందిలేరా. నువ్వెలా అయినా సరే ఇక్కడే సెటిల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయావు. చెప్తా, నేను ఇక్కడ నుంచి ఎలా వెళ్ళగొట్టాలో నాకు బాగా తెలుసు. బావా, సార్కి టాబ్లెట్స్ తీసుకురమ్మన్నాను, తీసుకొచ్చావా? తీసుకొచ్చానే. సరే, నేను ఇస్తానులే. నువ్వు వెళ్ళి సార్కి కాఫీ తీసుకురా. అలాగే సార్, మీకు టాబ్లెట్ తెచ్చాను సార్. ఇదేంటిది టాబ్లెట్స్ ఎలుగున్నాయి? ఇవి కొత్త రకం టాబ్లెట్ సార్. ఇవి వేసుకుంటే ఎలాంటి నొప్పి అయినా వెంటనే తగ్గిపోద్ది సార్. వాసన ఎలకు పడుతుంది? ఆయుర్వేదం మందు కదా సార్, వాసన అలాగే వస్తుంది. ఆయుర్వేద పద్దురా, చెప్పవే వేసేస్తానులే. ఇదేంటిదే? టేస్ట్ కూడా అదేలా ఉంది. ఎలక రెట్టలు కదా సార్, టేస్ట్ అలాగే ఉంటుంది. ఏంటి ఎలక రెట్లా? అవును సార్, ఈ మధ్యనే మా ఇంటికి కొత్తగా 2 ఎలక జంటలు వచ్చాయి. వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ తెలియక విపరీతంగా పిల్లల్ని కనేసాయి. అవి ఊరుకుంటాయా? ఇంటి నిండా రెట్టలు పెట్టేశాయి. ఆ రెట్టలు తింటే సర్వ రోగాలు పోతాయని మా బామ్మ బతికున్నప్పుడు చెప్పిందిలేండి. వాటిని ఎవరి మీద ప్రయోగిద్దామా అని చూస్తుంటే మీరు కనిపించారు. అందుకే మీ మీద ప్రయోగించాను. కక్కమాకండి సార్, పాపం ఎలకలు ఫీల్ అవుతాయి. చెప్పి ఎలకరెట్టేస్తావా? కొడుమంది తిప్పేద్ది. అయితే ఎలక రెట్టలు పనిచేస్తున్నాయన్నమాట. పనిచేయమంటే కడుపు తిప్పేస్తుందంటే మందు పనిచేస్తున్నట్టే సార్. నీ శార్థం, నీ దినం నిన్ను చూస్తుంది చంపేసినట్టున్నావు. అమ్మా, పద్మతి పుట్టినరోజు నా సోకుచ్చినట్టుంది. నేను వెళ్ళిపోతాను నాయన. సార్ 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 సార్, ఏమేం సార్ వెళ్ళిపోతున్నారు? పద్మతి సూట్ శ్రీనివాస్ ఏడ్ చేసినాడు. ఏం చేసావు బావా? మందులిచ్చాను. అవి చూడ్డానికి ఎలకరెట్టల్లా ఉన్నాయి. ఈయనేమో ఎలకరెట్టలు ఇచ్చావు అని చెప్పి వాంతులు చేసుకుంటున్నాడు. ఎవరైనా ఎలకరెట్టలు ఇస్తారా పద్మావతి? సార్, ఏంటి సార్, ఆయన నిజంగా ఆయుర్వేద మందులే ఇచ్చారు. కాదు, నాకు ఎలకరెట్లని ఇంతకలే చెప్పినాడు. ఏం బావా? నేనేదో సరదాగా అన్నానే. పాపం సార్ నిజంగానే నిజం అనుకున్నాడు. ఈయనే చూడడానికి మూషికంలో ఉంటాడు, మళ్ళీ నేను మూషికం రెట్టలు ఎందుకు ఇస్తానే పద్మావతి? బావా, నువ్వు ఊరికే సార్ని భయపెట్టకు. పాపం ఆయన భయంతో ఎలా వణికిపోతున్నారు చూడు. సార్, ఏదో ఆట పట్టించడానికి అలా చెప్పారు సార్. మీరు కాఫీ తాగండి. తీసుకోండి తీసుకోండి. ఈ మధ్య మా ఇంటికి బల్లుల జంట వచ్చిందిలే. బల్లా? బల్లి జంట అంటే? అవి ఖాళీగా ఉంటాయా? వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ తెలియక విపరీతంగా పిల్లల్ని పెట్టేశాయి. దాంతో ఇందాక ఎలకల్లాగా ఇల్లంతా రెట్టలు పెట్టేశాయి. వాటి వల్ల కూడా రోగాలు తగ్గుతాయని బతుకున్నప్పుడు మా బామ్మ చెప్పింది. అది ఎవరి మీద ప్రయోగిద్దామా అనుకుంటున్నాను, కానీ ఇంతవరకు ఎవరూ దొరకలేదు. లక్కీ ఫెలో ఎవరో. పద్మతి వద్దు, పద్మతి ఈ కాఫీని తాగను. అయ్యో సార్, మీకు ఇష్టమైన చిక్కటి పాలతో చేశాను, షుగర్ తక్కువతో. వద్దు పద్మతి, బతుకుంటే బలిరాట తిని బతకొచ్చు. అదే బలి సాగు తిని బతకొచ్చాను అంటాను. నాకు ఈ కాఫీ మాత్రం వద్దు. ఈ కాఫీ కాదు, ఇంట్లో ఏది వద్దు. తీసుకో పద్మతి, తీసుకో. ఏమీ తిరగకపోతే చచ్చిపోతారు సార్. తిన్నా చచ్చిపోతాను. సార్, మీరు అనవసరంగా భయపడుతున్నారు సార్. లేదు పద్మతి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కాలు నొప్పితో ఎలా వెళ్ళిపోతారు సార్? ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, రేపు ఉదయాన్నే వెళ్ళిపోదురు గాని. అయితే నువ్వు గ్యారంటీ ఎత్తనంత ఉంటాను. నన్ను నమ్మండి సార్, మీకేమీ కాదు. చాలా థ్యాంక్స్ పద్మావతి, ఆ మాట చాలు. బావా, పద వెళ్దాం. ఈయనకి తోడుండి నిద్రపుచ్చి ఏం అక్కర్లేదు, నువ్వురా. రెస్ట్ తీసుకోండి సార్.
అమ్మో వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏడు చేస్తాడు ఏటో. ఇంకాసేపట్లో లంబోదరం అంకుల్ వస్తాడు. వచ్చి రాగానే పాటలు పాడు అని చంపుకు తింటాడు. ఆయన నుంచి తప్పించుకోవాలంటే పద్మావతి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. కాకపోతే నా మీద ఉన్న కోపానికి అది హెల్ప్ చేస్తుందో లేదో. ఎవరి కోసం చేస్తుంది? కట్టుకున్న మొగుని కదా. చూడు పద్మావతి, షు! షు! పాడుకోకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధే ఉండదు. పద్దాక నా వెనకాలే పడుతుంటుంది. కాకా? ఓహో, ప్రజెంట్ మనం కాకన్నమాట. ఓకే. వసే ఆడకాకి, లంబోదరం అంకుల్ ముందు మన పరువు పోకుండా ఉండాలంటే ఈ ఒక్కసారికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చిచ్చి, కొంచెమైనా సిగ్గులేదా నీకు మగకాకి? ఈసారి నా వెంట పడ్డావంటే ఈ ముగ్గుతో కొట్టేస్తా. ఎంత మాట అన్నావే రాక్షసి, ఉండు నీ పని చెప్తా. శ్రీనివాసు, అంకుల్ ఎంత కాలం అయిందిరా ఆడుకుని. ఏడమ్మా వీడు? అక్కడ పడిపోయారు. ఇంకొక రౌండ్ తిప్పితే లేచి నిల్చుంటాడు. రా అమ్మా. శ్రీనివాసు, లేరా, ఇంకో రౌండ్ తిప్పితే బ్రహ్మాండంగా ఉంటుంది. లేరా, లే. అంకుల్ నేనే లేస్తాను. లే లే. ఏం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. అంకుల్ ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను అంకుల్. అంకుల్ నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. పండు లాంటి బిడ్డ పుడతాడమ్మా నీకు. అంకుల్ ఏంట్రా? పద్మావతికి పిల్లలు పుడితే నాలాంటి వాళ్ళు పుట్టాలి గాని ఎవడో పండుగాడు లాంటి వాళ్ళు ఎందుకు పుడతారు? అసలు ఆ పండుగాడు ఎవడు? నువ్వు నోరు ముయ్యరా అంటావా? పండు లాంటి పిల్లాడు అంటే పండుగాడు కాదురా, పుట్టే పిల్లవాడు పండులా ఉంటాడని. ఓహో, అలా అయితే ఓకే అంకుల్. నన్ను కూడా ఆశీర్వదించండి అంకుల్. తప్పకుండా. కరుణాపయో రామచంద్ర ప్రభు. అంకుల్ ఏమైంది అంకుల్? లంబోదరం ఏమైందిరా అలా అరిచావు? ఏం చెప్పనురా, మీ వాడు పొట్టకి 10 ఇంచీల పైన కొట్టాడు కాబట్టి సరిపోయింది, కానీ అదే కింద అయి ఉంటే ఈ పాటికి నీ ఫ్రెండ్ కీర్తిశేషులు అయ్యేవాడురా. శ్రీనివాసులు, నీకేం పోయే కల వచ్చిందిరా? ఆశీర్వాదం తీసుకుందామని వంగబోయాను నాన్నగారు. ఈ లోపు అంకుల్ ఆయన పొట్టని నా తలకి అడ్డు పెట్టారు. నా తలకి ఆయన పొట్టకి మధ్య జరిగిన యుద్ధంలో నా తల గెలిచింది, ఆయన పొట్ట ఓడిపోయింది. అంతే నాన్నగారు. ఛీ, అంట్ల వెధవాని. ఆశీర్వాదం తీసుకోవడం కూడా చేత కాదురా నీకు? చూడు, మర్యాదగా అంకుల్కి సారీ చెప్పు. అంటే దెబ్బ తగిలింది ఆయన పొట్టకి కాబట్టి ఆయన పొట్టకి సారీ చెప్తాను నాన్నగారు. చంపుతాను రా వెధవా, చెప్పు. సారీ అంకుల్. పర్వాలేదురా, నువ్వు చిన్నప్పుడే అనుకున్నాను, ఇప్పటికీ ఏం మారలేదురా. అప్పుడేమో డ్రాయర్ లేకుండా తిరిగేవాడివి, ఇప్పుడేమో డ్రాయర్ వేసుకుని తిరుగుతున్నావు. అంతే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. అమ్మా పద్మావతి, ఏమైనా విశేషమా? అదేం లేదన్నయ్య గారు. ఏరా వెధవా, మీ ఆవిడికి మామిడికాయలు తినిపించాలనే బేసిక్ సెన్స్ లేదురా నీకు? అయ్యయ్యో, మొన్ననే ఓ బుట్ట మామిడికాయలు తీసుకొచ్చి ఇచ్చాను. వీడు మారలేదురా రంగాచారి. వీడికి అర్థమయ్యేలా చెప్పే లోపు నేనే అర్థాంతరంగా పోయేటట్టుంది. నువ్వే చెప్పరా? రేయ్, పిల్లలు పుట్టలేదా అని అడుగుతున్నారు. అంటే నేనంటే బిజీగా ఉన్నాను, అది ఖాళీగా ఇంట్లోనే ఉంటుందిగా, అది కనేయచ్చుగా. పెళ్ళాం ఖాళీగా ఉంటే పిల్లల్ని కనేయాలా? నువ్వేమో బిజీగా ఉంటావా? రంగాచారి, వీడికి కాలుతో పాటు
బుర్ర కూడా పోయిందిరా. పెళ్ళం ఖాళీగా ఉంది కాబట్టి పిల్లల్ని కనడం అంటాడేంట్రా బాబు వీడు. ఇలా కూడా పిల్లల్ని కంటారా ఏంట్రా? నాకు ఆ విషయం తెలియక అప్పట్లో అనవసరంగా చాలా కష్టపడ్డాను. లంబోదరం, వెనక పిల్లలున్నారు. అదే పిల్లల్ని పోషించడానికి. అమ్మా పద్మావతి, వీడితో ఎలా వేగుతున్నావమ్మా? బావెప్పుడు అలా సరదాగానే మాట్లాడతారు అంకుల్. ఆ మాటలు కోటలు దాటుతున్నాయి గాని సంగీతం ఏమైనా నేర్పించావట్రా ఈ వెధవకి? ఆ, ఆ, నేర్పించలేదంటే నన్ను కూడా తిడతాడు. ఓ ఆ, ఆ. అరే, నీ అంత కాకపోయినా బాగానే పాడతాడ్రా మా వాడు. అబ్బా, పద్మావతి గురించి అయితే విన్నాను, అమ్మాయి పాటలు అద్భుతంగా పాడుతుందని, సంగీతంలో నీకు నాకు పోటీ అని. వీడి గురించే ఏమీ తెలీదు. ఒరే సుంఠా, నాన్నగారు, అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు. రే మెతవా, పిలిచింది నిన్నేరా వెధవా. చెప్పండి అంకుల్. నీకు బాగా నచ్చింది ఒకటి విసర్రా. ఏం మాట్లాడుతున్నారు అంకుల్ మీరు? మీ నాన్న చెప్పినట్టుగా నీకు బాగా వచ్చింది ఒకటి విసురు అంటున్నాను రా. ఏమిటి ఈయన విసరమంటాడు? నాకు నచ్చింది నా చేతిలో ఉన్నది కర్రే, దాన్ని విసరమంటున్నాడా ఏమిటి? ఒరే అడుగుతున్నాడు కదరా, చెప్పింది చెయ్యరా. అంటే ఇప్పుడే విసరాలా అంకుల్? అవునరా, ఇప్పుడే విసరాలి. ఇప్పుడే విసరాలి. తప్పదా అంకుల్? తప్పదు, అంతే. నువ్వు విసిరితే గాని నేను సాటిస్ఫై అవ్వను. ఓకే అంకుల్, మీరలా మొహమాట పెడుతుంటే విసరక తప్పట్లేదు. విసురుతా. ఏంటి అయ్యో అయ్యో, చూసారా నాన్నగారు, అంకుల్ ఎలా సాటిస్ఫై అయిపోయారో? ఒరే అప్రాచ్యుడా, వీడి విశ్రమంది కర్ర కాదురా, మరి ఆటని. నా బొర్రంతా పగలగొట్టేశాడు. లోపల ఉన్న గుజ్జంతా బయటకు వచ్చేటట్టుందే. మరి ఆ మొక్క నోటితో చెప్పొచ్చు కదా. విసురు విసురు అంటే నేనేదో అనుకున్నాను. నోటితో కాక దేంతో చెప్తాను రా నేను. సారీ అంకుల్, కొంచెం వివరంగా చెప్పొచ్చు కదా అని. ఇప్పుడు చూడండి అంకుల్. వద్దురా, ఆ మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయింది. పైపెచ్చు ఏదో ఇక్కడ వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడా? లోపల ఉంది, పద వెళ్దాం. ఏం చేసావే నువ్వు? ఏ కాకి నువ్వు నోరు మూసుకో. అంకుల్ని ఇలా భయపెట్టకపోతే పాడు పాడు అని నన్ను చంపుకు తింటాడు. అందుకే శాంపుల్గా కొంచెం టచ్ ఇచ్చా. ఇంకోసారి పాడమని అడగాలంటే అంకుల్ 5 నిమిషాలు ఆలోచించాలి. అది మన ప్లాన్. కావాలని అంకుల్ని టార్చర్ చేస్తున్నావా? కట్టుకున్న పెళ్ళానివి నిన్నే చేయగలింది ఆయన్ని చేయలేనా ఏమిటి? ఆయన ఏమన్నా పైనుంచి దిగొచ్చాడా ఏమిటి? ఇప్పుడే ఏమైంది? ముందుంది ముసలాడు పండుగ. నువ్వు వెళ్ళి కాకుల్ని తోలుకో. ఎరా నాన్నగారు, చెప్పిందంతా గుర్తుంది కదా? గుర్తుంది నాన్నగారు. ఇక నుంచి అంకుల్ విసర్రా అంటే పాడతాను తప్ప ఆయన మీద కర్రలు రాళ్ళు విసరను. నోర్మీరా, నేను చెప్పింది అది కాదు. మరి వాడికి లలిత సహస్రనామాలంటే పంచ ప్రాణాలు. అవంటే వాడు చెవి కోసుకుంటాడ్రా. అలా అయితే 2 చెవులు ఉండవు కదా నాన్నగారు. అప్పుడు నేను పాడి ఏం ప్రయోజనం? బావా, మావే గాని విసిగించకుండా చెప్పేది విను. వీడు వినడమ్మా, వీడెందుకు వింటాడు? వీడి 2 చెవులు కోసేస్తే గాని దారికి రాడు. లేదు నాన్నగారు, మీరు చెప్పండి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. లలితా సహస్రనామాలు సాధన చేయి. ఇంకో గంటో అరగంటలో నేను నిన్ను పాడమంటాను. అద్భుతంగా పాడి నా పరువు నిలబెట్టరా. అర్థమైందా? అర్థమైంది నాన్నగారు. అమ్మా పద్మావతి, వీడికి కాస్త నేర్పించమ్మా.
లేకపోతే నా ఫ్రెండ్ ముందు నా పరువు పోతుంది. అలాగే మావయ్య గారు. రేయ్, ఆ, తిన్న తర్వాత సాధన చెయ్యి. అలాగే నాన్నగారు. ఆ, మా నాన్నగారు అడిగితే మాత్రం నేర్పిస్తా అంటావు, నేను అడిగితే మాత్రం నేర్పించను అంటావు. ఇప్పుడు చెప్పవే, నాతో మాట్లాడకుండా ఉన్నందుకు నేర్పించకుండా పోతావా, మా నాన్నగారు చెప్పినందుకు నేర్పిస్తావా? మావయ్య గారు నేర్పించమన్నారు గాని అది ఇప్పుడా రేపా అని చెప్పలేదుగా. నేను నేర్పిస్తాను, కానీ ఇప్పుడు మాత్రం కాదు. నువ్వు నేర్పించకపోతే ఆ లంబోదరం అంకుల్ని దేవుడు కూడా రక్షించలేడు. ఏం చేస్తావే? ఏం చేస్తావు? నన్ను పాట పాడమని అడగాలంటేనే భయపడేలా చేస్తాను. నీ పాటొద్దు బాబోయ్ అని పారిపోయేటట్టు చేస్తాను. అలా చేయకపోతే నా పేరు శ్రీనివాసే కాదు. తప్పే. ఇంటికొచ్చిన పెద్దాయన్ని, సంగీత విద్వాంసుని తిక్క చేష్టలతో వెర్రి చేష్టలతో పారిపోయేలా చేయడం మహా తప్పు. అది మాత్రం నేను జరగనివ్వను. చా, ట్రై చేసుకో. చేస్తా. అంకుల్ నీతో పాట పాడించేటట్టు చేస్తా. అలా చేయకపోతే నా పేరు పద్మావతియే కాదు. చూద్దాం చూద్దాం. చూద్దాం. తగిన